गजानन भगवान की जय। बीजापूरकदेक्षुकार्मुकलसच्चक्राब्जपाशोत्पलव्रीह्यग्रस्व विशानरत्नकलशप्रोत्यत्कराम्भोरुहः ध्येयो वल्लभया सपद्मकरया श्लिष्टोज्ज्वलद्भूषया विश्वोत्पत्तिविपत्तिसंस्थितिकरो विघ्नेश इष्टार्थदः। भक्त महाश्रेंद्र की विज्ञप्ति, కలవు చండీ వినాయకవు అనేటువంటి శాస్త్రవాక్యాన్ని అనుసరించి విశేషంగా ఈ భాద్రపద శుద్ధ చతుర్థ నుండి ద్వాదశి వరకు లేదా అనంత చతుర్దశి వరకు ఈ వినాయక నవరాత్రి మహోత్సవాలు జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఈ నవరాత్రి మహోత్సవం అనేటువంటిది కొంతమంది ఏకాహంగా ఇంట్లో చేసుకునేటువంటి వారు ఒకే రోజు ఈరోజు మధ్యాహ్న కాలంలో స్వామివారిని మట్టి గణపతిని పూజించి రాత్రి ఉత్తర పూజ చేసి తెల్లవారు నిమజ్జనం చేయడం అనేటువంటి ఒక ఆనవాయితీ. కొంతమంది 3 రోజులు త్రిరాత్రంగా ఆచరిస్తారు, కొంతమంది 5 రోజులుగా ఆచరిస్తారు, కొంతమంది నవరాత్రోత్సవాలు కూడా ఆచరిస్తుంటారు. ఎవరి యొక్క శక్తిని అనుసరించి వారు ఆ స్వామివారి యొక్క మహాగణాధిపతి సిద్ధబుద్ధి వినాయక స్వామివారి యొక్క నవరాత్రి మహోత్సవం చేసుకోవడం అనేటువంటిది శాస్త్రంలో విధించబడినటువంటి విధానం. విశేషంగా ఈ వినాయక చతుర్థి నాడు సాయంకాలమందు ఎవ్వరు కూడా ఆ చంద్ర దర్శనం చేయకూడదు. చంద్రుణ్ణి దర్శించినట్లయితే గణపతి చంద్రునికి శాపం ఇచ్చాడు. ఎవరైనా ఈరోజు చంద్రుణ్ణి చూసినట్లయితే వారికి నీలాపనిందలు వస్తాయి. కాబట్టి మరి చంద్రుణ్ణి చూడకుండా ఉండడం అనేటువంటిది అసంభవం. కాబట్టి ఆ శమంతకోపాఖ్యానం అనేటువంటి కథను వినాలి. మనకు ఉండేటువంటి ఉరుకుల పరుకుల జీవితంలో ఆ శమంతకోపాఖ్యానమంతా కూడా వినేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఒకే ఒక శ్లోకంలో పూర్తి శమంతకోపాఖ్యాన కథాశ్రవణ ఫలితం ఇచ్చేటువంటి ఒక మహత్తరమైన శ్లోకాన్ని మనకు విష్ణు పురాణంలో చెప్పారు. అదేంటయ్యా అంటే, సింహ ప్రసేనమవధీతు సింహో జాంబవతా హతః సుకుమారక మారోదీహి తవ హ్యేష శమంతకః. ఈ ఒక్క శ్లోకాన్ని విని ఆ గణాధిపతిని పూజించి ఈ కథాక్షతలు, ఈ శ్లోకం విన్నటువంటి కథలో ఆ అక్షతలు తీసుకొని శిరస్సు మీద ధరించినట్లయితే ఆ చంద్రదోషం వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలన్నీ తొలగిపోవడమే కాకుండా ఆ గణాధిపతి సిద్ధబుద్ధి వినాయక స్వామి వారి యొక్క ఆశీర్వాదం కూడా భక్తులందరికీ కలుగుతుంది. కాబట్టి ఈ సిద్ధబుద్ధి వినాయక స్వామి యొక్క నవరాత్రి మహోత్సవాన్ని అందరూ కూడా యథాశక్తిగా వారికి ఉన్నటువంటి శక్తి అనుసరించి చక్కగా స్వామివారి యొక్క నవరాత్రి మహోత్సవాలను జరుపుకోవాలని చెప్పి, విశేషంగా విద్యార్థులు ఈ ఉత్సవంలో బాగా ఎంత గొప్పగా పాల్గొంటే వారికి అంత గొప్పగా వారికి విద్యా సంబంధించినటువంటి విశేషాల్లో ఆ స్వామివారికి కరుణాకటాక్షాలు కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా విశేషంగా ఈ మట్టితోనే పూజించుకోవాలి. మన పూర్వీకులు చాలా చక్కటి ఏర్పాటు చేశారు. ఎందుకంటే మట్టి గణపతిని ఎందుకు పూజించాలంటే ఈ సమయంలో మనకు నదులు అవన్నీ కూడా వాగులు వంతెనలన్నీ కూడా ఉప్పొంగుతాయి. ఆ సమయంలో ప్రతి వారు కూడా మట్టిని తీసుకోవడం వల్ల నదులన్నీ కూడా పూడికగా ఏర్పడతాయి. దాంతోపాటుగా ఈ అగస్త్యోదయం అనేటువంటిది ఏర్పడుతుంది. అగస్త్యోదయం అయినటువంటి సమయంలో ఏమవుతుందయ్యా అంటే, నదులన్నీ కలుషితమయ్యి ఆ నదీ జలాలను మనం తీసుకోవడం వల్ల మనకు ఆ నీటిని సేవించడం వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ గణపతి పూజలో భాగంగా 21 రకాల ఆకులను అన్నింటినీ కూడా మనం పూజించి చివరిలో ఈ 21 రకాల ఆకులను తీసుకొని వెళ్ళి నదిలో కనబేయడం వల్ల ఆ అగస్త్యోదయం వల్ల ఏదైతే జలాల్లో కలుషితమయ్యాయో ఆ కలుషితమైనటువంటి జలమంతా కూడా మళ్ళీ శుభ్రం అవుతుంది. కాబట్టి అందరూ కూడా పర్యావరణానికి హితమైనటువంటి మట్టి గణపతి పూజించుకుందాం. అదేవిధంగా మనకు ఎంత అవకాశం ఉంటే అన్ని రకాల ఆకులతో కూడా గణపతిని పూజించి ఆ ఆకులన్నీ తీసుకొని వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి వాగులో కానీ చెరలో కానీ ఆ నదిలో కానీ ఈ ఆకులన్నీ వేయడం వల్ల నదీ జలాలన్నీ కూడా శుభ్రం అవుతాయి. కాబట్టి చక్కగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కూడా శాస్త్రోక్తంగా ఈ మహాగణాధిపతి సిద్ధబుద్ధి వినాయక స్వామి వారి యొక్క నవరాత్రి మహోత్సవాలు నిర్వహించుకోవాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఓం స్వస్తి.